పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిని పిలిచి ఎస్ఓటీ అధికారులు పరీక్షించారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్టులో దొరికిన పేర్ల ఆధారంగా విచారణ నిర్వహించారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు 40 మందిని పిలిచి విచారించారు. డీజే సిద్ధార్థ్తో పాటు మరొక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సిద్ధార్థ్ ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నట్లుగా ఎస్ఓటీ అధికారులు గుర్తించారు. సిద్ధార్థను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ అధికారులు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. గత కొంతకాలం నుంచి సిద్ధార్థ్ పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్ తీసుకుంటున్నట్టు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది.